ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 30 సోమవారం. నేటి లేఖన పఠనం 40వ కీర్తన. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోటనుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసేయున్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపాసత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై ప్రయత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. వ్యాఖ్యానాంశం: దేవుని చిత్తమును నెరవేర్చిన క్రీస్తు. వ్యాఖ్యానాంశం: దేవుని చిత్తమును నెరవేర్చిన క్రీస్తు. వ్యాఖ్యానం: 40వ కీర్తన ఎంతో మహిమాన్వితమైన కీర్తన. ఈ కీర్తనలో క్రీస్తు పునరుత్థానుడైన మనుష్యుడిగా కనబడుచు మన ఎడల దేవుడు జరిగించిన ఆశ్చర్య క్రియలను మరియు దేవుని తలంపులను 4 వరుస చిత్రాలలో మనకు బయలుపరచుచున్నాడు. మొదటిది మనలను నిత్యత్వపు గతములోనికి తీసుకెళ్తుంది. 40వ కీర్తన 6-7 వచనాలు ఈ సందర్భంలో చదవండి. అవే వచనాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-9 వచనాల్లో ప్రస్తావించబడినవి. పాపమును పరిహరించగలిగిన ఏకైక వ్యక్తిగా కుమారుడు తనను తాను విధేయుడైన సేవకునిగా అర్పించుకున్నాడు. ప్రవచనాత్మకంగా ఆయన నేను వచ్చి ఉన్నాను అని 40వ కీర్తనలో పలకగా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మరియు ఆయన వచ్చి అని దాని నెరవేర్పు గురించి నిర్ధారించబడింది. తదుపరి చిత్రం ప్రభు అయిన యేసును భూమి మీద ఉన్నప్పటి సందర్భాన్ని మనకు చూపుతుంది. ఆయన భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో పలికినట్లు నీతి యావత్తు ప్రకటించుచు నెరవేర్చుచూ ఉన్నాడు. కృపాసత్య సంపూర్ణుడైన దేవుని గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నమ్మకత్వాన్ని, ఆయన రక్షణను గూర్చి వివరించాడు.
క్రీస్తు జీవితం మొత్తం 40వ కీర్తన 8 నుంచి 10 వచనాలలో సంగ్రహంగా వివరించబడింది. మూడవదిగా, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగాని కేకలు వేయవలసిన గంభీరమైన గడియలో రక్షకుడు మన ముందు కనబడుచున్నాడని 12వ వచనంలో చదువుతాం. అయితే ఈ దోషములు ఎవరివి? అవి నీవి, నావి. అవి లెక్కలేనన్ని అని ఇక్కడ రాయబడింది గాని 38వ కీర్తన 4వ వచనంలో ఆ దోషములు మోయలేని బరువుగా ఉన్నవని వర్ణించబడింది. చివరిగా 4వ చిత్రం మొదటి 3 వచనాలలో కనబడుతుంది. ఈ 3 వచనాలలో నాశనకరమైన గుంట మరియు జిగటగల దొంగ ఊబి పునరుత్థానపు బండకు చోటిచ్చాయి. సహనముతో కనిపెట్టుకొనిన క్రీస్తు దేవుని శక్తి వలన మరణం నుండి విడిపించబడ్డాడు గనుక ఆయన తన దేవుని స్తుతించుచు తనతో కలిసి స్తోత్ర రూపమగు క్రొత్త గీతం పాడుటకు మనుష్యులను ఆహ్వానించుచున్నాడు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.